అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యమల్లికార్జున వినీత్. తిను అనూష మా వైఫ్. నేను కొచ్చర్లకోట లక్ష్మీ నరసింహం గారు వాళ్ళ రెండో అబ్బాయిని. మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ ట్రెమెండస్ 39 years ఆఫ్ సర్వీస్ ఇన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నాన్న. హ్యాపీ రిటైర్మెంట్. 39 years ఆఫ్ డెడికేటెడ్ సర్వీస్కి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మాయ గారు. నేను మా మాయ గారిని ఎప్పుడు బాధపడుతూ అయ్యో ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలా, ఈరోజు సెలవు లేదా అనుకోవడమే చూడలేదు. మేము ఎలాంటి వాళ్ళం అంటే సోమవారం స్టార్ట్ అయిన దగ్గర నుంచి శుక్రవారం సాయంత్రం వరకు సాయంత్రం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసే టైపు. మా మాయ గారు ఎక్కడ ఆదివారం వచ్చేస్తుందా అని బాధపడుతూ ఉండే టైప్. సో ఆయన చూసి చాలా ఇన్స్పైర్ అవుతాం, ఎలా ఆఫీస్కి ఎంత ఉత్సాహంగా పనిని ఎలా ఇంత ఇష్టంగా చేయడం అవన్నీ చూసి. అలాంటి ఆయన ఇప్పుడు ఇంకా ఈ సోమవారం నుంచి ఆఫీస్కి వెళ్ళరు అన్న విషయం ఆలోచిస్తేనే బాధగా అనిపిస్తుంది. కానీ మా మాయ గారికి ఎప్పుడు ఎక్కడ ఎలా టైంని ఎంత బాగా ఉపయోగించుకోవాలో చాలా బాగా తెలుసు. సో ఆయన రిటైర్మెంట్ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఆయన సర్వీస్ లైఫ్ లాగే ఉంటుంది అది కూడాను. ఆయన ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ చేస్తారు. సో ఈ వచ్చే ఈ కొత్త లైఫ్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మా మాయ గారి గురించి చెప్పాలంటే పెద్ద అంటే ఇప్పుడు నేను మా నాన్నని ఎలా చూసుకున్నారో సేమ్ డిట్టో అలాగే నాకు మాయ గారు. ప్రత్యేకంగా మాయ గారు ఒక ఫిగర్ ఏం కాదు, మా నాన్న కాపీ లాగే ఉంటారు నాకు. ఎప్పుడు దేనికి నో చెప్పలేదు. నా ఉద్యోగం నేను చదవాలనుకుంటున్నానా అన్న విషయం కూడా ఆయనే ఎక్కువ ఆలోచించి ఆయనే నాకు రోజుకి ఇక్కడ కొత్త ఉద్యోగాలు ఉన్నాయమ్మా, ఇవి చదివితే బాగుంటుందమ్మా అని ఆయనే రోజు నన్ను చాలా అంటే ఇవి చెయ్యు అవి చెయ్యు అని బాగా అంటే మోటివేట్ చేస్తూ ఉంటారు. అది చూసి నేను చాలా లక్కీ అనిపిస్తూ ఉంటుంది. నన్ను వెనక్కి లాగట్లేదు, నన్ను ఇంకా ముందుకు పుష్ చేయడానికి అంటే ప్రయత్నిస్తున్నారు అనే విషయం చాలా చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడు నాకు టౌన్షిప్ అవనివ్వండి ఎక్కడైనాను నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం ఎప్పుడు పెద్దగా రాలేదు. ఎక్కడికి వెళ్ళినా ఇన్కేస్ ఎవరైనా అడిగినా కేఎల్ గారు అనేసరికి చాలు కేఎల్ గారు కోడలువా నువ్వు అనుకుని వాళ్ళ దగ్గర ఉన్న స్టోరీలన్నీ మా మాయ గారు ఎలా వాళ్ళు ఇన్స్పైర్ చేశారనో, లేకపోతే మా మాయ గారిని చూసి వాళ్ళంతా పైకి వచ్చారన్న విషయాలు ఎన్ని కథలుగా వింటానో నేను. అంటే ఎప్పుడో ఆడ్ వన్ అవుట్ లా అనిపించలేదు నాకు. టౌన్షిప్ లో కొత్తగా కాలు పెట్టిన తర్వాత కూడా ఎప్పటి నుంచో ఉన్నాను నేను, నా గురించి అందరికీ తెలుసు అన్నట్టు ఫీలింగ్ లోనే ఉండేదాన్ని. అసలు చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్నాయి మా మాయ గారి గురించి. అప్పుడప్పుడు ఫోటోలు మేము తీసుకుని పంపించినవన్నీ ఫేస్బుక్ లోని ఇన్స్టాగ్రామ్ లోని పెట్టి సాంగ్స్ అన్ని పెడుతూ ఉంటారు. మీరు నమ్మరు, నాకు అసలు రావు, అసలు ఇన్స్టాగ్రామ్ వాడడం కూడా రాదు, పాటలు ఎలా పెడతారో తెలియదు, ఏమీ తెలియదు. మా మాయ గారు అంత ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఉన్నారు, నేను ఇంకా వెనక్కి ఉన్నాను అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆ ఫోటోలు అప్పుడప్పుడు చూసినప్పుడు అయ్యో పెట్టేశారా అనుకుంటాను. 2-3 నెలలు పోయాక నాకు ఆ ఫోటోలు కావాలంటే ఆయన ఫేస్బుక్ వెళ్ళి వెతుక్కుంటాను. అవన్నీ అన్ని అక్కడే ఉంటాయి. అప్పుడు అనిపిస్తుంది ఆయన అన్ని అప్పుడు ఏదో అనుకున్నాను కానీ కరెక్టే చేశారు, నాకు కావాల్సినప్పుడల్లా దొరుకుతున్నాయి నాకు కావాల్సిన ఫోటోలు అన్నట్టు. ఆయన ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా ఇది చెయ్యాలి అనుకుంటున్నాం మామూలుగా చెప్పినా ఆయన ఎలాగోలా అది మంచిగా చేయించేస్తారు. అంటే మనం అనుకుంటున్నాం అని ఆయన కష్టపడైనా లేకపోతే ఎలాగైనా మనకు దారి చూపిస్తారు అది ఫుల్ఫిల్ అవ్వడానికి. అదనమాట. దాని తర్వాత ఎక్కడ మా ఇంట్లో అవనివ్వండి, టౌన్షిప్ లో అవనివ్వండి, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ తో అవనివ్వండి, ఎవరికైనా ఏ ఫంక్షన్ అవనివ్వండి మా మాయ గారే ముందుంటారు దానికి. అది నా అని చూడరు, అందరూ మనే అనుకుంటారు. అన్నిటికీ ముందుంటారు, అన్ని దగ్గరుండి చేయిస్తారు, మనస్ఫూర్తిగా చేయిస్తారు. అంత ఎవరికి ఏ కష్టం రానివ్వండి, అది ఫంక్షన్లే కాదు, కష్టం అవనివ్వండి, కెరియర్ విషయం అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, నా అని ముందుండే మనిషి నేను చెప్పేది మా మాయ గారే.
ఆయన అప్పుడప్పుడు కొన్ని చిలిపి పనులు చేస్తారు. ఇప్పుడు ఆయన స్వీట్ తినకూడదు. ఆయన తింటూ మనకు కనిపించారు అనుకోండి, ఇది తినేస్తున్నారా అంటే క్యూట్ చిన్నపిల్లలు స్మైల్ ఇస్తారు. పర్లేదు అమ్మా ఇది చిన్న పెసరే అనుకుని తినేస్తూ ఉంటారు. ఆ క్యూట్ స్మైల్ చూసే మనం ఇంకా పర్లేదులే అని వదిలేస్తాం ఆయన్ని. అలాంటి చిన్న చిన్న బోల్డ్ అన్నాయి. మన కోసం అంటూ ఒక మనిషి ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటారు అంటే నేను చెప్పేది మా మావయ్య గారే. అదేనండి. నేను చెప్తున్నాను కదా! హార్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్ మావయ్య గారు. మీ ముందొచ్చే లైఫ్ ఇంకా హ్యాపీగా ఉంటారు. ఇంకా ఎంజాయ్ చేస్తారు. చాలా బావుంటారు. మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటారు. అదే.